మా ఇద్దరికి పెళ్లి చేసిన కళ్యాణ్, అప్పు గురించి మీకు చెప్పాలి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ స్టోరీ మీకు చెప్తారు అని కళ్యాణ్ గురించి చెప్పేసరికి అప్పు వీళ్ళు నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం అని అనేసరికి కావ్య వాళ్ళైతే అలా ఎక్సైట్‌గా చూస్తూ ఉంటారు. ఇక కళ్యాణ్ అయితే మా ఇద్దరం వినాయకుడు బొమ్మ దగ్గర గొడవ పడ్డాం. అదే గొడవ పడిన అమ్మాయితోనే నా పెళ్ళి అయ్యింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇక అప్పు అయితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది. మా మా ఏ బొమ్మ కోసము గొడవ పడ్డామో ఆ బొమ్మని డెకరేట్ చేయడానికే ఆ అమ్మాయిని నేను వినాయకుడిని డెకరేట్ చేయడానికి తీసుకొచ్చాను అని అనేసరికి రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. కావ్య అయితే రాజు కాసి అలా చూస్తూ ఉంటుంది. ఇదేదో నాకు తెలిసిన కథలా ఉందే అనేది అనుకుంటూ ఉంటాడు రాజు. ఇక ఆమెని అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పు అయితే మా ఇంటి పరువు నిలబడడానికి కోసం మా అక్క వచ్చే వరకు నేను పెళ్లిపేటల మీద ముసుగులో కూర్చున్నాను అని అయితే అప్పు అంటూ ఉంటుంది. ఆ మాటకి రాజు అయితే అలా ఎక్సైట్గా చూస్తూ ఉంటాడు. అలా చూసేసరికి యామిని ఇదేదో నాకు తెలిసినలాగా ఉంది అనేది అనేసరికి యామిని కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పు అయితే అలా తనకి రాజుకి కావ్యకి ఎలా పెళ్ళయిందో అయితే చెప్తూ ఉంటుంది. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే రాజు అయితే ఇదేదో నాకు తెలుసు అని చెప్పేసి అయితే రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక యామినిని అయితే అడిగేసరికి యామిని కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పు ఆ విషయం చెప్పగానే రాజు ఒక్కసారిగా షాకే అలా చూస్తూ ఉంటాడు. అది చూసి కావ్య అయితే చాలా ఎక్సైట్గా రాజు వైపు అయితే చూస్తూ ఉంటుంది. గతం గుర్తొస్తుందా అని.